అది సొలొమోనుకు చేశాడులే మనకెందుకు అయింది అంటే, మరి బైబిల్ అంతా వేరే వాళ్ళకే ఉన్నాయి. మరి వేరే వాళ్ళకి చేసిన బైబిల్ నీకెందుకు వచ్చింది? ఈ బైబిల్ నీ దాకా వచ్చి నీ చేతికి వచ్చింది అంటే ఆ విషయాలు నీ పట్ల కూడా నేను నెరవేరుస్తానని దేవుని ఆలోచన. బాగుంది. ఓకే, నీ జ్ఞానం కొద్దిగా ఉంటే దానికి సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి. గర్భఫలం లేదా? గొడ్రాలుగా ఉన్నావా నువ్వు? అట్లయితే నేను నీకు సంతానమునిచ్చేదను అండ్ సంతానమును అభివృద్ధి పరుస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అని దానికి సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి. అన్నా నేను విధవరాలనన్నా, భర్త లేనిదాన్నన్నా నిన్ను వేడిస్తే దానికి సంబంధించిన వాగ్దానం ఉంది. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను. నిమిషం మాత్రం నీ మీద కోపగించి నీ గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదును. నీలాంజనములతో నీ గుమ్మములను, నీ పునాదులను వేస్తాను, కడతానని ఓ బోల్డ్ అన్ని వాగ్దానాలు ఉన్నాయి. నీ పక్షాన నేను వ్యాజ్యం ఆడతానన్నాడు. నీ పిల్లలకు నేను తోడై ఉంటానన్నాడు. నీకును నీ పిల్లలకును ఏది తక్కువ కాదన్నాడు. మొత్తం ఉన్నాయి. ఏది చెబుతావో చెప్పు, నేను దానికి సంబంధించి ఏ వాగ్దానం ఉందో నేను చెబుతా. నీకు సమాధానం లేదా? అన్నీ బాగున్నాయి. మెంటల్ టెన్షనా? గుండె దడ ఉందా? దానికి వాగ్దానం ఉంది. నేనే నిన్ను ధైర్యపరుతును, నేను నీకు సహాయము చేతును అని మళ్ళీ దానికి కుప్పలు వాగ్దానాలు ఉన్నాయి. నువ్వు ఏం చెబుతావో చెప్పు. నువ్వు అడిగే ప్రతి సమస్యకి నా ప్రభు ముందే ప్రామిస్ చేసి పెట్టాడు, ముందే వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం అంటే ఒట్టు. వాగ్దానం ఇవ్వటం అంటే ఏంటో తెలుసా? ఒట్టు పెట్టడం. ఒట్టు నేను చేస్తా, ఒట్టు నేను నెరవేరుస్తా, ఒట్టు నా మాట నమ్ము. మనం మామూలుగా అవతలాళ్ళు మనల్ని నమ్మరు అనుకో, ఫైనల్గా మనం చేసేది ఏంటంటే ఒట్లు పెట్టడం. ఏది నీకు నమ్మకం కుదరలేదా? కుదరలేదా? నీకు నమ్మకం కుదరనట్టే ఉంది. ఒట్టే చెబుతున్నారు, నాయన నా మాట నమ్ము అని. మనం ఇక ఒట్టు వేసామంటే ఇక ఫైనల్. అయినా నమ్మకపోతే ఇక మనం ఒట్టు పెట్టడానికి ఇంకోటి చేయడానికి ఏం లేదు. ఒట్టే ఫైనల్. ఎదుటోడిని నమ్మించడానికి ఫైనల్గా ఏం చేద్దాం? అమ్మో నేను ఎరగను అసలు ఒట్టు అంటారు కదా. వాగ్దానం, ప్రామిస్, ఒట్టు. నా దేవుడు చాలా అంశాలను గురించి, చాలా విషయాలను గురించి ప్రామిస్ చేశాడు, ఒట్టు పెట్టాడు. రక్షణలోనికి రాని దశలో కొన్ని ఒట్లు ఉన్నాయి, రక్షణలోనికి వచ్చిన మనకి కొన్ని ఒట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను టూకీగా 4 సంగతులు అందించాను, 4-5 సంగతులు అందించాను.